కొత్తిమీర నీళ్ళలో వేసుకొని ముందుగా బాగా కడుక్కున్నాను. ఇలాగా నీళ్ళలో వేసి బాగా కడిగేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి. అలాగే టొమాటోలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర వచ్చేసి ఊరు నుంచి తెచ్చానండి. ఎప్పుడో చేశాను ఈ రెసిపీ, కానీ పోస్ట్ చేయడానికి టైం కుదరలేదు. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇలా కొత్తిమీర, టొమాటో అలాగే పచ్చిమిర్చి కాకుండా కారం పొడి కాంబినేషన్తో చేస్తున్నాను. ముందుగా ప్యాన్లోకి ఇలాగా కడాయిలోకి టొమాటో ముక్కల్ని వేసేసుకొని కొంచెం నూనె వేసుకొని టొమాటోల్ని బాగా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. చాలా బాగుంటుంది. కొంచెం కల్లుప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసాను. టొమాటో ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గాలి. టొమాటోలో ఉన్న నీళ్లు మొత్తం బాగా సపరేట్ అయ్యి ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కారంకి సరిపడా కారం పొడి అయితే వేస్తున్నాను. నేను ఈ కారం పొడిలో వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసి ఇలా స్టోర్ చేసుకున్నాను. అందుకే ఇలా కనిపిస్తూ ఉంది. వెల్లుల్లిపాయ కారంలా కనిపిస్తుంది లైట్ కదా. ఇలా కారం పొడి వేసేసుకొని కొద్దిగా ఆ కారం పొడి పచ్చిదనం పోయేంత వరకు, నూనె సపరేట్ అయ్యేంత వరకు ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కడిగేసాం కదా కొత్తిమీర, దాన్ని అయితే సన్నగా కట్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. కడాయిలోకి బాగా ఎక్కువ ఉంది, నేను కొంచెం పెట్టేసి మళ్ళీ కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే పెట్టేశాను. ఇలా నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఈ కొత్తిమీర అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించేసుకుంటున్నా. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ అండ్ చపాతీ, రోటీస్, జొన్న రొట్టె, రాగి రొట్టె, సజ్జ రొట్టె, దేనిలోకైనా చాలా బాగుంటుంది. జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ రేకలు బాగా ఎక్కువ వేసేసి మిక్సీ పట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. కావాలంటే పోపు వేసుకోవచ్చు, నేను పోపు అయితే వేయలేదు. అంతే ప్లెయిన్గా ఇలా వేడి వేడి అన్నంలో వేసేసుకొని మిక్స్ చేసుకొని కావాలంటే నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా చేసామంటే మనకి వారం రోజులైనా కూడా చక్కగా ఉంటుంది, అస్సలు పాడవదు. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. బాయ్.